వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హాయ్ గైస్. హాయ్ గైస్. హాయ్ గైస్. హాయ్ గైస్. సో ఈ వ్లాగ్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అనమాట. యాక్చువల్గా లాస్ట్ వీకే చేసుకోవాల్సింది, బట్ నాకు అడ్డొచ్చి చేసుకోలేదు. ముందు సండే మేము శారీ షాపింగ్కి వెళ్ళాము, అది ఇక్కడ యాడ్ చేస్తాను. ఇవాళ ఇది థర్డ్ వీక్ అనమాట యాక్చువల్గా. సో రేపు వరలక్ష్మి వ్రతం, రేపు ఫ్రైడే, ఇవాళ థర్స్డే. ఇప్పుడే వెళ్ళి మేము పూలు అవన్నీ కొనుక్కొచ్చాము. సో ఇప్పుడు ఇంకా పనులు స్టార్ట్ చేసాము అనమాట. ఈ వ్లాగ్ అంతా మేము ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నాము అదన్నీ ఉంటుంది. సో యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో వి వెంట్ టు ముగ్ధా. కాంచీపురంలో కూడా ముగ్ధా ఉంది. యాక్చువల్గా ఇది షాప్ కాదు, ఇది వేర్ హౌస్ అంట. సో ఇక్కడ నుంచే ముగ్ధా మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్ అట్లా. సో ఇక్కడ నుంచే అన్ని చోట్లకి వెళ్తుందంట స్టాక్. సో ఆర్డర్ తీసుకొని చేస్తారు. ఇలా ఎవరైనా ఎప్పుడైనా కస్టమర్స్ వస్తే ఇట్లా చూపిస్తారంట. సో శారీస్ అయితే చాలా బాగున్నాయి. నేను ఆ రోజు అమ్మవారికి ఒక శారీ తీసుకున్నాను కట్టడానికి, కొత్త శారీ కట్టాలి కదా, సో అలా ఒకటి తీసుకున్నాను. అండ్ అమ్మవారికి మనం తాంబూలం పెట్టినట్టు శారీ పెడతాం కదా, అలా ఒకటి తీసుకున్నాము. అండ్ ఈరోజు లైక్ పూజకి మా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారనమాట. అంటే లైక్ మా మామయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళు. సో తనకి పెట్టడానికి అన్నట్టు ఒక శారీ తీసుకున్నాము. అలా 3 శారీస్ తీసుకున్నాము. సో ఏం శారీస్ తీసుకున్నాను అనేది మోస్ట్లీ వీడియోలో ఉండకపోవచ్చు, అమ్మవారికి కట్టినప్పుడు చూడండి. సో ఇంకా మాకు కాంచీపురంలోనే పచ్చయ్యప్ప సిల్క్స్ అని చెప్పి చాలా పెద్ద షాప్ ఉంటుంది. వాళ్ళకి శారీ షాప్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లైక్ కైండ్ ఆఫ్ మ్యాచింగ్ సెంటర్ అని చెప్పొచ్చు. సో అది సపరేట్గా ఉంటుంది. అక్కడ బ్లౌజ్ పీసెస్ తీసుకోవడానికి వెళ్ళాను. సో వాళ్ళకే ఒక ఫ్లోర్ అంతా జ్యువెలరీ, యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. సో ఇంకా మనకి బ్యాంగిల్స్ పెడతాం కదా వచ్చిన వాళ్ళకి తాంబూలంలో, సో ఆ బ్యాంగిల్స్, ఇంకా నేను కొంచెం జ్యువెలరీ తీసుకుందాం అన్నట్టు వెళ్ళామన్నమాట. సో ఇంక అక్కడే తినేసి ఈ శ్రీనలన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది కాంచీపురంలోనే. సో ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము. ఇంక ఇదేంటంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాక మీరు లాస్ట్ అమెజాన్ హాల్ వీడియోలో చూసుంటే నేను మీకు కార్నర్ షెల్ఫ్ ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పాను. సో ఆ కార్నర్ షెల్ఫ్ ఫిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నేను, మా మామయ్య. మా వాళ్ళు పనులు స్టార్ట్ చేశారు గైస్. ఈ పూలన్నీ కొనుక్కొచ్చాము ఇప్పుడు వెళ్ళి మేము. సో ఇంకా ఇప్పుడు నేను వెళ్ళి వంట పనులు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ దేవుడి సామాన్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి రేపు మార్నింగ్కి. ఆ తర్వాత ప్రసాదాలు చేయాలి కదా, దానికి కొన్ని ప్రిపరేషన్స్ ఇవాళ చేయాలన్నమాట. సో అవన్నీ రికార్డ్ చేస్తాను. సో ఎప్పుడైనా లైక్ ఇలా వరలక్ష్మి వ్రతం ఏదైనా పూజ ఉన్నప్పుడు మనం ముందు రోజు చేసుకునే కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, లైక్ మనము తాంబూలంలో శనగలు మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో అవి ముందు రోజే నానబెట్టేశాను. అండ్ ఇంకా చింతపండు పులిహార చేయడానికి చింతపండు పులుసు ముందు రోజే చేసి పెట్టుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ దేవుడి సామాను, నాది బ్రాస్ ఐడల్స్ అనమాట కొన్ని. సో అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో అవన్నీ క్లీన్ చేశాక ఇంకా పూర్ణాలు చేస్తాం కదా, పూర్ణాలకి పచ్చనిపప్పు, అది ఆ పప్పు లోపల పూర్ణాల పప్పు కూడా ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటా. అండ్ నేను ఆ రోజు ఆఫ్టర్నూనే పప్పులు పోసాను. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. నేను పిండి మిక్సీ వేసి ఇప్పుడే వచ్చాను. మా పిండి వాళ్ళు ఇంకా పూస్తున్నారు. ఈలోపు రిటర్న్ గిఫ్ట్స్ చూపిద్దామని. రిటర్న్ గిఫ్ట్స్ అంటే లేదు, ఒక 10 మెంబర్స్ని పిలిచాను నేను. సో వాళ్ళకనమాట ఇది బ్యాగ్స్. నేను ఇవన్నీ అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. ఈ బ్యాగ్లో ఇలా వరలక్ష్మి వ్రతం అమ్మవారిది ఫేస్ వచ్చింది, జూట్ బ్యాగ్ అనమాట ఇది. ఈ బ్యాగ్లో ఇలా ఒకటి బ్యాంగిల్స్ బాక్స్. నాకు తెలిసి ఇట్స్ ఓల్డ్ మోడల్ అని, బట్ నాకు నచ్చినాయి, క్యూట్గా అనిపించినాయి. ఇలా ఒక బాక్స్, జ్యువెలరీ బాక్స్. దీనిలో
పెట్టేస్తున్నాను అనమాట. టూ డజన్స్ ఉంటాయి. ఇది ఇలా సెట్ మొత్తం తీసుకున్నా. దీన్ని డజన్ వేస్తాను. దీంట్లో పెట్టేసి ఇది పసుపు కుంకంది క్యూట్ ఉన్నాయి కదా. ఇవి కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేశాను అనమాట. ఇలా లోటస్ వచ్చింది. సో ఇది కూడా దీనిలో వేసేసి ఇది ఈ బ్యాగ్లో పెట్టేసిన. అండ్ ఇంకా బ్లౌజ్ పీస్. సో రేపు ఈ బ్లౌజ్ పీస్తో పాటు ఇంకా తాంబూలం ఇస్తాం కదా. సో ఆ తాంబూలం కూడా పెట్టేస్తా. ఇలా అన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఆ పనులన్నీ అయిపోయేసరికి మాకు 12 అలా అయింది. ఇంకప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. సో డెకరేషన్ మీరు ఎప్పుడైనా ఒక థీమ్ ముందే అనుకొని దాన్ని బట్టి పూలు గుచ్చుకోండి. నేను ముందు యాక్చువల్గా వేరే ఏవేవో అనుకున్నాను, బట్ అన్నీ ఫ్లాప్ అయ్యి లాస్ట్కి ఇదే అయ్యింది. సో లాస్ట్లో అప్పటికప్పుడు పింట్రెస్ట్లో చూస్తే నాకు ఒక మోడల్ బాగా నచ్చింది, ఒక థీమ్. సో ఇంకా దానికని చెప్పి లిల్లీ పూలు అప్పుడు లాస్ట్లో గుచ్చడం స్టార్ట్ చేసాము. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయాక నేను ఇంక ఇక్కడ అమ్మవారిని రెడీ చేయడం స్టార్ట్ చేశాను. సో అమ్మవారికి నేను ఎప్పుడైనా ఇవే బిందెలు యూజ్ చేస్తానన్నమాట. సో ఇదే ఇక్కడ కనిపిస్తున్న శారీయే నేను ఇది తీసుకున్న శారీ. ఇది కంచిపట్టు శారీ అనమాట. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ 8,000 దాకా పడింది. చాలా బాగుంది శారీ. నాకు ఈ షేడ్లో లేదు. లైక్ అమ్మవారికి కట్టాక ఆబ్వియస్గా మనమే కట్టుకుంటాం కదా. సో ఈ గోల్డ్ షేడ్ నాకు చాలా బాగా అనిపించింది. చాలా షైన్ అవుతుంది లైటింగ్ కనిపించి. సో ఇంక ఇది తీసుకున్నాను అనమాట, డిఫరెంట్గా అనిపించి. సో ఇది ఇంకా ఫ్రైడే అనమాట, పూజ చేసుకునే రోజు. ఇంకా ముందు రోజు పడుకునేసరికి మాకు ఆల్మోస్ట్ 3 అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ మార్నింగ్ 6కి 5:30కి అట్లా లేచి ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. సో ఇంకా ముందు రోజు అమ్మవారికి జస్ట్ శారీ కట్టి ఇంకా అలా వదిలేసాను. సో ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా జ్యువెలరీ అవన్నీ వేయటం, అమ్మవారిని రెడీ చేయడం, డెకరేషన్ చేయడం, ఇంకా అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేశాను.
సో ఇంక అలా అమ్మవారిని రెడీ చేసుకొని, ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని, నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నా. ఆ రోజు నేను గారెలు, పూర్ణాలు, పరమాన్నం, చింతపండు పులిహోర, పానకం, వడపప్పు ఇవన్నీ ప్రిపేర్ చేశాననమాట. అమ్మవారికి ప్రసాదంలాగా. అండ్ గుగ్గిళ్ళు కూడా శనగలు ఉన్నాయి కదా! సో వాటితో గుగ్గిళ్ళు కూడా. సో ఇవన్నీ ప్రిపేర్ చేశాను. సో ఇంక అన్నీ చేసుకొని ఇంక పూజ స్టార్ట్ చేసుకున్నా. నాకైతే మా అమ్మవారు చాలా బాగా అనిపించారు. మీకు కూడా ఎలా అనిపించారో నాకు కమెంట్స్‌లో చెప్పండి. నాకు ఖచ్చితంగా చెప్పండి మీకు ఎలా అనిపించిందో. నాకైతే చాలా ముద్దుగా అనిపించారు అమ్మవారు. సో మాకు కలశం ఉండదనమాట. లైక్ మా మామయ్య వాళ్ళ సైడ్ కలశం ఉండదు. సో ఈ అమ్మవారిని మనం అలంకరిస్తాం కానీ పెద్దమ్మవారికి పూజ చేయం కదా! సో అందుకని నా దగ్గర నేను డైలీ చేసుకునే లక్ష్మీదేవి ఉంటుంది చిన్న విగ్రహం. ఆ విగ్రహం పెట్టుకొని, గౌరీదేవిని పెట్టుకొని ఇంకా ఆ అమ్మవారికే పూజ చేసుకుంటాను అనమాట. సో అందుకని మీకు ఇక్కడ కలశం కనిపించదు. వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. యాక్చువల్‌గా చాలా అడ్డంకుల తర్వాత జరిగిందని చెప్పాలి. వరలక్ష్మి వ్రతం రోజు నాకు పీరియడ్స్ రావడం వల్ల చేసుకోలేకపోయా. సరే నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకుంటే అనుకోకుండా మా మామయ్య 2 డేస్ ముందే పూణే వెళ్ళాల్సొచ్చింది. సో తను లేకుండా ఎలా చేసుకోవడం అనుకున్నా, అనుకోకుండా తన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి వచ్చేసారనమాట టైంకి. సో అండ్ మా పిన్ని వాళ్ళు ఉన్నారు. అండ్ ఎక్కడున్నా ఇప్పటివరకు మాకు నైబర్‌హుడ్ తక్కువ. అపార్ట్మెంట్స్‌లో ఉండడం వల్ల సో ఎవరితో మాట్లాడటం, చేయటం అలా ఉండేది కాదు. బట్ ఇక్కడ ఫ్యామిలీస్ మధ్యలో ఉంటాం కాబట్టి అందరూ నైబర్హుడ్ అంతా చాలా బాగుంటుంది. పిలిచిన ఆంటీ వాళ్ళందరూ వచ్చారు. సో అందరికీ తాంబూలాలు ఇచ్చాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ మనం పూజ ఎంత చేసుకున్నా ఆ తాంబూలం సరిగ్గా ఇవ్వకపోతే ఆ సాటిస్ఫాక్షన్ రాదు కదా మనకి. సో చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు, చాలా బాగున్నారు అమ్మవారు, చాలా ముద్దుగా ఉన్నారని చెప్పి అందరూ అలా అంటుంటే మనకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్కి ఇంతే. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లాట్స్ ఆఫ్ లవ్.